ఏఐసీసీ ఆదేశాల మేరకు పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి సూచనతో ఢిల్లీలో జరుగుతున్న విద్యార్థుల పోరాటానికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక గోకవరం బస్టాండ్ గాంధీ విగ్రహం వద్ద ఒకరోజు రిలే నిరాహార దీక్ష శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పీసీసీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు అమర్ జహా బేగం, కాంగ్రెస్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్, రాజమండ్రి పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వరరెడ్డి, కాంగ్రెస్ నిడదవోలు కోఆర్డినేటర్ మేడవరపు భద్రం దొర వారికి మద్దతుగా జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ అల్లు బాబీ మాట్లాడారు. విద్యార్థుల పరీక్షలను కూడా సమర్థవంతంగా నిర్వహించలేదని, దుస్థితిలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఉన్నా లేకపోయినా ఒకటేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ పాలనలోకి వచ్చిన తర్వాత 152 సార్లు ఎన్డీఏ ఆధ్వర్యంలో జరిగిన ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని, దానివల్ల లక్షలాది మంది విద్యార్థుల భవితవ్యం రోడ్డున పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. అల్లు బాబీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంటే తనకు అభిమానమని, అందుకే వారి దీక్షా శిబిరానికి వచ్చి మద్దతు పలికానని తెలిపారు. కేంద్ర పాలకుల తీరు కారణంగా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు మోతా శారద, తాడి సూరిబాబు, తాడాల కొండరాజు, యేసు సాక పుల్లారావు, డాక్టర్ యాళ్ల వీరభద్రరావు, శ్రీనివాస్ వడయార్, సింధియారాణి, ఆలీ, కిషోర్ కుమార్ జైన్ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా నడుస్తున్నటువంటి విద్యా వ్యవస్థలోని లోపాలను సరిదిద్దమని, అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పేపర్ లీక్స్, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ పేపర్ లీక్స్ అరికట్టమని ఈ దేశంలోని యువత అందరూ కూడా కలిసికట్టుగా ఒక ఉద్యమాన్ని చేపట్టి గత కొద్ది రోజులుగా ఈ ఉద్యమం నడుస్తూ ఉంది. వారు చాలా ధర్మమైనటువంటి సాధారణమైనటువంటి డిమాండ్స్ అడుగుతూ ఉన్నారు. అదేమిటంటే ఈ దేశంలో ఉన్న ప్రస్తుతం ఉన్నటువంటి విద్యా వ్యవస్థను మార్చండి, దాని కొరకు ఒక కమిటీని వేయండి, నాణ్యతతో కూడినటువంటి విద్యని అందిస్తే యువత విదేశాలకు పోకుండా వారి యొక్క మేధను ఇక్కడే ఉపయోగిస్తారు, ఈ దేశం అభివృద్ధి చెందుతుందని వారు చెప్పడం జరిగింది. శాఖ మంత్రి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఏం చేస్తున్నారు? వారు ఆ పదవికి అనర్హులు. దోషణ పరిస్థితుల్లో చాలా మంది పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. దీని అంతటికే కారణమైనటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారిని రాజీనామా చేయమని చెప్పి విద్యార్థులు కోరితే వాళ్ళ మీద లాఠీ చార్జీ చేయడమే కాకుండా మరి బాష్ప వాయువు కూడా విద్యార్థుల మీద ప్రయోగించారు. అనేక మంది విద్యార్థుల్ని గన్ను తిరిగేసి ఈ మీద డొక్కలోను ఆయన్ని కూడా పొడిచి విద్యార్థులందరూ కూడా హాస్పిటలైజేషన్ అయిపోయేలాగా మరి కేంద్ర ప్రభుత్వం ప్రవర్తించడం జరిగింది. ఇది చాలా దారుణం. దీనికి మద్దతు తెలియజేస్తూ మా రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఖర్గే గారు, ఇతర ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఊరేగింపుగా వెళ్తే అక్కడ నిరసన తెలియజేస్తుంటే రాహుల్ గాంధీ గారి మీద కూడా దౌర్జన్యం చేశారు. ఆయన ముక్కు మీద గాయమైంది. వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తామని చెప్పి బస్ ఎక్కించి ప్రియాంక గాంధీ మహిళను కూడా చూడకుండా జెంట్స్ కానిస్టేబుల్ ఆవిడ జబ్బట్టుకు లోపల లాగేస్తారు. ఇంత దారుణమైన సంఘటనలు మరి బ్రిటిష్ టైంలో కూడా జరగలేదు. పరిస్థితులు కనబడుతున్నాయి. 20వ తారీఖున ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర జరిగిన ఘోర సంఘటన టీవీలో చూసి నా మనసుని చాలా 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 కలిచివేసింది. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, లేకపోతే ఏ పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నామా అని అనిపించింది. ఇప్పుడు భారతదేశంలో ఉన్న పరిస్థితులు బట్టి నాకు అనిపిస్తుంది, బ్రిటిష్ వారి టైంలో మహాత్మా గాంధీ గారి ఆధ్వర్యంలో చేసిన ఉద్యమాలన్నీ కూడా నాకు గుర్తు వస్తున్నాయి. అలాంటి ఉద్యమాలు మళ్ళీ భారతదేశంలో కూడా ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం మీద చేయాలేమో అన్న ఆలోచన నాకు వస్తుంది. ఇంత దుర్మార్గమైన చర్యలు జరుగుతున్నా సరే లోక్సభ ప్రతిపక్ష నేత అయినటువంటి శ్రీ రాహుల్ గాంధీ గారు కూడా విద్యార్థులకి మద్దతుగా విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేయడాన్ని నిరసిస్తూ ఆయన కూడా నిరసన చేయడం జరిగింది. ఆ నిరసనలో భాగంగా రాహుల్ గాంధీ గారిని కూడా నిర్దాక్షిణ్యంగా అరెస్టు చేయడము అప్రజాస్వామికం అని చెప్పి మేము దేశ ప్రజలందరికీ చెప్పడం జరిగింది. మరి అయితే బీజేపీ నాయకులు మరీ ముఖ్యంగా ఈ ఏదైతే 12 సంవత్సరాల కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ నాయకత్వం, బీజేపీ నాయకులు
అఫీషియల్గా 78 పరీక్షా పత్రాలు లీక్ అయ్యాయి. అంటే ప్రతి చోట ఈ 78 ప్రశ్నాపత్రాల మీద మనకి కేసులు కూడా ఉన్నాయి. సుప్రీంకోర్టులో కూడా కేసులు ఉన్నాయి. అన్అఫీషియల్గా 152 కేసులు ఉన్నాయి. అంటే పరీక్ష నిర్వహించడం కూడా చేతకాని ఒక దేశానికి సంబంధించినటువంటి